మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. యా, గుర్తొచ్చింది. లాస్ట్ మంత్ మా ఫాదర్ని మీ హాస్పిటల్ తీసుకొచ్చాను. యా, ఆమె జూనియర్ డాక్టర్ దే. ఎలా ఉన్నారు మీ ఫాదర్ ఇప్పుడు? యా, హిస్ గుడ్. అవును, మీరు ఎప్పుడు ఇక్కడ కనపడలేదు? ఐ మీన్, నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తాను, అందుకే అడిగాను. ఇదే ఫస్ట్ టైం. ఓ అవునా. రెగ్యులర్గా వస్తే జాగింగో వాకింగో వస్తారు, కానీ ఇలా ఎప్పుడో ఒకసారి వస్తే సంతోషంతోనో బాధతోనో వస్తారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరైతే బాధలో ఉంటున్నారు. ఐ డోంట్ నో. ఐఎమ్ సారీ. మీరు బాధలో ఉన్నారా సంతోషంలో ఉన్నారా? మీకు కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఓ, ఎందుకు? ఇలా చూడండి, బాధను షేర్ చేసుకుంటే సగం అవుతుంది, ఆనందాన్ని షేర్ చేసుకుంటే డబుల్ అవుతుంది, కానీ కన్ఫ్యూజన్ని షేర్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ సే దట్స్ ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ సే దట్స్ మచ్ మోర్ ఓకే. ఇవాళ నా జాబ్ జాయినింగ్ డే. నా దాట్స్ లైక్ వా, షుడ్ హ్యావ్ బ్లాస్ట్ మ్యాన్. అంత లేదు, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. ఐ వాంట్ టు డూ మై ఎంఎస్. కమ్ ఆన్, యూఆర్ నాట్ ఎ కిడ్ రైట్? నీకు కావాల్సింది చెయ్యి, దానికి ఎందుకు ఇదంతా? మై డాడ్ ఈజ్ ఇన్సిస్టింగ్ మీ. ఐ హేట్ మై డాడ్ ఫర్ ఎవ్రీథింగ్ హీ డిడ్ టు మీ. మా ఫాదర్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయాలి. ఐ హేట్ దిస్ లైఫ్ బీయింగ్ అ సన్ ఆఫ్ హిమ్. చిన్నప్పటి నుంచి నాట్ ఈవెన్ సింగిల్ డెసిషన్ ఐ టుక్ ఫర్ మై సెల్ఫ్. యు నో వాట్, నాకు కూడా డాడ్ అంటే ఇష్టం లేదు. ఎందుకు బాస్? చిన్న విషయాలే కానీ బాగా కోపం వచ్చేవి. చా, అందరి నాన్నలు ఇంతేనా? నీ లైఫ్లో ఏం జరిగింది బాస్? Rohan, get up. It's too late. We should go for walking. 4:30 లేటా? Rohan, నువ్వు బైపీసీ తీసుకో, నీ కెరీర్కి మంచిది. అండ్ బికమ్ అ వాల్యూ బేస్డ్ డాక్టర్. ఓకే? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రోజు సరిపోతుంది. ఐ నో బాస్, ఈ ఫాదర్స్ అని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయాలి. తర్వాత ఏమైంది? కానీ వన్ డే. రోహన్, ఇట్రా. ఏం డాడ్? ఇది చూడు. ఏంటిది? నిన్న వాళ్ళ డాడీతో మాట్లాడాను నేను. రేపు ఈవినింగ్ వెళ్ళి చూసుకునిరా. కానీ డాడ్, పెళ్ళికి డేట్ ఫిక్స్ చేద్దాం. ఆల్రెడీ నేను వాళ్ళకి మాట ఇచ్చాను, వెళ్ళి చూడు. పెళ్ళి కూడా మీరే చేసుకోవాల్సింది. ఐఎమ్ టెన్స్డ్ రా. ఎందుకురా? పెళ్లి చూపులంటరా. ఐ కెన్ అండర్స్టాండ్ రా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా తయారంటే బాయ్ ఫ్రెండ్స్, లవర్స్, బ్రేకప్స్. అదే కానీ కన్ఫ్యూజన్. అది కాదురా. ఇంకేంట్రా? నీకు తెలుసు కదా, నేను దియా 2 years నుండి రిలేషన్షిప్లో ఉన్నామని. ఇటు డాడ్ అటు దియా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే, నేను వెళ్ళమంది పెళ్లి చూపులకి రా, పెళ్ళికి కాదు కదా. ఓ డాడ్, ఒక్క నిమిషం రా. ఏంటి హాస్పిటల్కా? 10 minutesలో వస్తున్నాను డాడీ. అరే డాడీ అర్జెంట్గా రమ్మన్నారా, ఒక 10 నిమిషాల్లో వస్తాను. Lift please. Lift please. ఎక్కడికి వెళ్ళాలరా? గ్రీన్ పార్క్. పదా, నేనటే వెళ్తున్నాను. నీ వెనక కూర్చోను, నీ ముందే కూర్చుంటా. నీకు రిక్వైర్మెంట్స్ ఒకటి మళ్ళీ. ఏం చదువుతున్నారా? నేనా అన్న, నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నానన్నా. మా డాడీకి చదివేవాలంటే చాలా ఇష్టం, నేనంటే ఇంకా ఇష్టం. నాకు కూడా మా డాడీ అంటే ఫుల్ ఇష్టం. నేను నీ గురించి అడిగితే మీ డాడీ గురించి చెప్తావేంట్రా? నాకు మా డాడీనే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్. మరి మీ డాడీ? ఆ 3 సినిమాల విలనే మా డాడీ. అన్నా ఇక్కడే ఆపు ఆపు. అన్నా మా ఇంటికి రా అన్నా, రా రా అన్నా. నీకు మా డాడీని పరిచయం చేస్తానే.
కూర్చో అన్నా, నేను మా డాడీని తీసుకొస్తా. డాడీ 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 ఏమైంది సార్? ఆ బాబుకి ఏమైనా పిచ్చా? అన్నా, ఈయనే మా డాడీ. అక్కడ ఎవరు లేకున్నా అన్నా, ఈయనే మా డాడీ. ఈయన్నే నన్ను డ్రాప్ చేశాడు. వాళ్ళ డాడీని పరిచయం చేస్తాడేంటి? వాళ్ళ నాన్న మా అందరికీ దూరమై 1 year అయింది. వాడికి మాత్రం ఇంకా ఉన్నాడు. ప్రేమ అంటే పిచ్చి అంటారు సార్, కానీ వాడిది పిచ్చి కాదు, ప్రేమే. తల్లిదండ్రులు బతికుండగానే బరువు అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి కొడుకున్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది సార్. పిల్లల్ని ప్రేమించే పేరెంట్స్ ఎక్కడైనా కనిపిస్తారు సార్, కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ని ప్రేమించడం పక్కన పెట్టండి, కనీసం పట్టించుకునే పిల్లలే కరువైపోయారు. వాడిని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ సార్. దట్స్ ఓకే. అవునా? తర్వాత తర్వాత ఏమైంది బాస్? అప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేశాడు. రే, ఎక్కడున్నావురా? ఓ అవునా, అక్కడే ఉండు, వస్తున్నాను ఇప్పుడే. ఏమైందిరా? మీ డాడీని ఇందాక హాస్పిటల్లో చూశాను రా. అదేంటి? మీ డాడీకి ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటారా. ఎక్కువ ఆలోచించినప్పుడు, టెన్షన్ పడినప్పుడు హార్ట్ బీట్ రేస్ అయిపోయి సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు డెత్ రా. ఇది వంశపారంపరంగా వస్తుందటరా. దీనికి క్యూర్ ఓన్లీ జాగింగ్ అండ్ వాకింగ్ అంటారా. రోహన్, it's too late. Get up, we should go for walking. దియా ఫోన్ రా. హలో. హలో, ఎక్కడున్నారా? నేను ఇక్కడే సైనిక్పురిలో ఉన్నా. ఏంటి బిజీనా? లేదు, చెప్పు. నా దగ్గర ఎందుకు దాచావు? అది నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ రా. నేను మీ డాడీ వచ్చి మా డాడీతో మాట్లాడారంటరా. వాట్? ఐఎమ్ సో ఎక్సైటెడ్ రా. నేను మళ్ళీ చేస్తాను, ఉండు. హలో హలో హలో. ఏమైందిరా? దియానా? ఆ? మీ ఫాదర్ మాట్లాడేది దియాతోనా? వన్ డే ఇన్ మై లైఫ్ హస్ చేంజ్ ఎవ్రీథింగ్. ఆ రోజు మా ఫాదర్ నాకు హీరోలా కనిపించారు, కానీ ఆ రోజు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏంటది? హ్యాపీ బర్త్డే డాడ్. అదేంటి, థ్యాంక్స్ కూడా చెప్పలేదా? అమ్మకి ప్రేమని దాచడం తెలీదు, నాన్నకి ప్రేమని చూపించడం తెలీదు. అయినా నాకు డౌట్, ఇంత జరిగినా అయినా మీ ఫాదర్ అంటే మీకు ఇష్టం లేదా? నాకు మా ఫాదరే కాదు, ఏ ఫాదరే ఇష్టం లేదు. అదేంటి? మనం ఇంత ద్వేషించినా కూడా మనం ప్రేమిస్తారు చూడు, అదే నచ్చదు. ఎనీవే, ఐమ్ గెటింగ్ లేట్, బాయ్. ఒక విషయం బాస్, ఏదో ఒకరోజు నువ్వు కూడా ఫాదర్ అవుతావు. అండ్ నైస్ మీటింగ్ యూ. మా ఫాదర్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయాలి. Oh no, sir. I'm extremely sorry, sir. Okay. మీకు ఏమైనా తగిలిందా That's సార్? okay, okay. I'm extremely sorry, sir. దట్స్ ఓకే. అదేదో చూసుకోకుండా టెన్షన్లో గుద్దేశాను సార్. దట్స్ ఓకే. ఏంటి నీ టెన్షన్? మా డాడీ సార్, నేనేమో మెకానికల్ తీసుకుంటానంటే తనేమో సిఎస్సి తీసుకోమంటారు. హౌ కెన్ ఐ డూ దట్ సార్?
యువర్ వన్ డే ఈజ్ యెట్ టు కమ్.